రాష్ట్రంలో వ్యవసాయ పంటల మార్పిడి ఆవశ్యకతపై సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏకపంట విధానానికి స్వస్తి చెబుతూ ప్రకృతి సేంద్రియ పద్ధతులు అనుసరించాల్సిన తరుణం ఆసన్నమైందంటూ రైతులను సంసిద్ధుల్ని చేస్తోంది. వరి తరహాలో బోనస్, కనీస మద్దతు ధరలు వంటి ప్రోత్సాహకాలు ఇస్తే ఆయిల్ పామ్ సహా వివిధ పంటలు సాగుకు సిద్ధమని రైతులు చెబుతున్నారు. ఇదే జరిగితే రైతులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందంటున్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమగ్ర వ్యవసాయ పంటల పద్ధతుల విభాగం అధిపతి డాక్టర్ మహమ్మద్ లతీఫ్ పాషాతో ముఖాముఖి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పంటల మార్పిడి విధానంపై విస్తృత చర్చ జరుగుతుంది. పప్పు ధాన్యాలు అలాగే నూనె గింజల విషయంలో మనం తీవ్రంగా వెనుకబడుతున్నాం. ఇది దృష్టిలో పెట్టుకుని తాజాగా ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. పంట మార్పిడి సంబంధించి ఉన్న సవాళ్లు ఏంటి, ప్రస్తుతం ఒక ఆవశ్యకత, పరిష్కారాలకు సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఆ అంశాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సమగ్ర పంటల సస్యరక్షణ సంబంధించి అధిపతి డాక్టర్ మహమ్మద్ లతీఫ్ పాషా మనతో ఉన్నారు. సార్ నమస్కారం. అసలు పంటల మార్పిడి యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది తెర మీదకి? ఇటీవల కాలంలో పంటల సరళి మార్చాల్సిన అవసరం ఏంటి? గత దశాబ్ద కాలంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనేది 1.5 నుంచి దాదాపు 2,20,00,000 ఎకరాలకు పెరిగిందనమాట. సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఆరుతడి పంటలైనటువంటి పప్పు ధాన్యాలు, నూనె గింజల విస్తీర్ణం గత దశాబ్ద కాలంలో పోల్చుకున్నట్టే సగానికి సగం తగ్గింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు అవసరాలు 20 నుంచి 50% మాత్రమే మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పండ్లను చూసుకున్నట్టయితే పండ్లలో మామిడి, బత్తాయ, తర్వాత బొప్పాయ, కర్బూజా, పుచ్చకాయ, జామ, సపోటా ఇలాంటి వాటిల్లో మన అవసరానికి మించి ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఇతర పంటలైనటువంటి ద్రాక్ష కానీ, దానిమ్మ కానీ, అదేవిధంగా అరటి కానీ, అనాస కానీ, ఆపిల్ ఇలాంటివి దిగుమతి చేసుకుంటా ఉన్నాము. పాడి పరిశ్రమలో చూసుకున్నట్లయితే మాంసం కానీ, గుడ్ల ఉత్పత్తిలో మనం అగ్రగామిగా ఉన్నాము. మన ICMR సిఫార్సుల కంటే కూడా 4 రెట్లు అధికంగానే మనం ఈ మాంసం యొక్క మరియు గుడ్లని ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వ్యవసాయంలో ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా చీడపీడలు, విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందుల వాడకం, వ్యవసాయం మనకి భూసారం క్షీణించడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెట్టుబడులు పెరగడం, ఈ పరిస్థితుల్లో రైతుకి వ్యవసాయం అనేది లాభసాటిగా ఉండడం లేదు. ఏకపంట విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాన ఆహార పంట అలాగే పత్తి, వీటి విస్తీర్ణం తగ్గిస్తే తప్ప మన వ్యవసాయ పంటల యొక్క వైవిధ్యం కానీ పంట మార్పిడి సాధ్యం కాదన్న వాదనలో రైతుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు మన తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు, అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్ ఇండస్ట్రీ, రైతు సోదరులందరితోటి కూడా ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా ఏంటంటే మనం వరి విస్తీర్ణం మన అవసరానికంటే ఎక్కువ వరి సాగు చేస్తూ ఉన్నాము. రబీలో మనం వరి నుంచి ఆరుతడి పంటల వైపుకు మళ్లించినట్లయితే, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలకు మళ్లించినట్లయితే మనకి మన యొక్క అవసరాలు తీరడంతో పాటు నీటిని తక్కువగా వినియోగించుకోవచ్చు, పర్యావరణం కూడా బాగుంటుంది, అదేవిధంగా భూసారం కూడా పెరుగుతూ ఉంది, చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రత్యేకించి వరి సాగు తీసుకుంటే నీటిపారుదల సౌకర్యాలు పెరగడం, క్వింటాల్ సన్నాలకు సంబంధించి క్వింటాల్ ధరపై 500 రూపాయల బోనస్, రైతు భరోసా లాంటి ప్రోత్సాహకాల వల్ల వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. నాకు విమర్శ కూడా ఉంది. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు? ఈ సదస్సులో ముఖ్యంగా చర్చింది ఏంటంటే వరి నుంచి రబీలో పప్పు దినుసులు, నూనె గింజల పంటలు, కూరగాయ పంటలు ఇలాంటి వాటికి మళ్ళాలి, అదేవిధంగా చిరుధాన్యాలు సాగు చేయాలి. హరిత విప్లవం విజయవంతమైన తర్వాత అధిక పంటల దిగుబడుల కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. అలాగే క్రిమిసంహారక మందులు కూడా వాడుతున్నారు. పర్యవసానంగా నేల సారం, నీటి నాణ్యత, పర్యావరణం దెబ్బతింటుంది. ఫలితంగా ఆ రసాయన అవశేషాల ఉత్పత్తులు తినడం వల్ల మన ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంతానోత్పత్తి కూడా తగ్గిపోతుందని చెప్పి ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది. దీని పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని రైతులను ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? అధిక యూరియా వాడడం వల్ల మనకు చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనర్థాలను కూడా మనం యూరియా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడాల్సి ఉంటుంది.
దీని సమగ్ర వ్యవసాయం అనేది మనకి దీనికి పరిష్కారంగా చెప్పవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి పశువుల నుంచి వచ్చే వ్యర్థాలని పంటలకు వాడుకున్నట్లయితే కొంతమేర వరకు మన రసాయనిక ఎరువులను తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం దీర్ఘకాలికంగా చేసుకున్నట్లయితే మనకి భూమి యొక్క నేల యొక్క సారవంతం కూడా మెరుగుపడుతుంది. మనం పర్యావరణాన్ని కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. పంట మార్పిడి ఆవశ్యకత గుర్తించిన ప్రభుత్వం గత 5-6 ఏళ్లుగా చెప్తానే ఉంది, కానీ రైతుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఒక కొలిక్కి వచ్చింది అంశం. ఇవాళ నిర్వహించిన ఈ పంట మార్పిడి సదస్సులో రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయి, అలాగే రైతు సంఘాలు నిపుణుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయి? ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. ఈ యొక్క వచ్చే పప్పు దినుసులు, నూనె గింజలు, వాటి నుంచి మనం పప్పును ప్రాసెస్ చేసుకోవడం, నూనెను తీసుకోవడం. సో ఇలాంటి ప్రతి గ్రామంలో నూనె శుద్ధి కర్మాగారాలు పెట్టుకోవడం, పప్పును ప్రాసెస్ చేసుకునే పరికరాలను పెట్టుకోవడం, తర్వాత మనకు వచ్చే వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఎలాంటి విలువ జోడింపు చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఈ ఆరుతడి పంటల ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకు అవసరం ఉన్న కొన్ని పంటలు మాత్రమే అధిక విస్తీర్ణంలో పండిస్తున్నాం. మనకు అవసరం ఉన్న వాటిని చాలా తక్కువ పండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అన్ని రకాల పంటలు దాదాపు ఇవాళ రైతులు చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. అన్ని రకాల బహుళ పంటలను మనం వేసుకున్నట్లయితే కూడా మనకి మార్కెట్ హెచ్చు తగ్గులున్నా కానీ ఈ యొక్క ఏదో ఒక పంట మనల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. వరికి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇతర పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు కూడా ఇస్తే మేము సాగు చేయడానికి సిద్ధమే అంటున్నారు. తత్ఫలితంగా మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం చేయడం, అక్కడ దళారుల బెడద లేకుండా చేయాలని చెప్పి రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాని మీద మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఇక్కడ ఆరుతడి పంటలు వేయాలన్నప్పుడు ముఖ్యంగా మనకి నాణ్యమైన విత్తనం ఒకటి ఉండాలి. తర్వాత ప్రతి మండలంలో కేంద్రాల్లో ఇవి ప్రాసెసింగ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. తను పండించడంతో పాటు అతను ప్రాసెస్ చేసుకోవాలి, అతనే మార్కెటింగ్ కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది. దానికి తోడు ప్రభుత్వం తన వంతుగా సంస్థాగతంగా కొన్ని చర్యలు చేపట్టినట్లయితే కూడా రైతుకు ఈ యొక్క పంటలు వైపు మళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సంక్లిష్టం నేపథ్యంలో రాబోయే ఖరీఫ్ సీజన్ సంబంధించి పంట మార్పిడి విషయంలో రైతులకు ఏం చెప్తారు, ఏం సూచనలు జారీ చేస్తున్నారు? అంటే అనివార్యంగా పంట మార్పిడి అవసరం. ఈ క్రమంలో రైతులకు మరి మీరు ఇచ్చే ప్రోత్సాహకాలు, భరోసా ఏంటి? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది ప్రధాన పంట. ఈ ఖరీఫ్లో వరికి ముందు ఏంటంటే మనం పెసర తర్వాత పప్పు దినుసులు, పెసర, జీలుగా, జనుము ఇలాంటి పంటలు వేసుకున్నట్టయితే భూసారం పెరుగుతుంది. అక్కడ అంటే పంట మార్పిడి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మిగతా పత్తి, మొక్కజొన్న వంటి పంటలు కూడా, పత్తిలో మనం కందిని అంతర పంటగా వేసుకోవచ్చు, పెసరని అంతర పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మనం అంతర పంటలుగా కూడా కందిని వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా పంటని మనం వైవిధ్యీకరణ చేయాలి. ఈ యొక్క పప్పు దినుసు పంటలు, నూనె గింజల పంటలు వీటిని ప్రధాన పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడానికి, అదేవిధంగా తర్వాత సీక్వెన్స్ క్రాప్ రొటేషన్ పంట మార్పిడి కూడా చేసినట్టయితే కూడా నత్రజని స్థాపన నేలలో జరుగుతుంది. కాబట్టి కొంత మన పైపాటుకి వేసే యూరియాని తగ్గించవచ్చు. అదేవిధంగా మన భూమి యొక్క నేల సారవంతం కూడా పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రాబోయే ఖరీఫ్ సీజన్లో నుంచైనా రైతులు విధిగా వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర కూరగాయల పంటలు సాగు చేసుకున్నట్లయితే సుస్థిర వ్యవసాయంతో పాటు సుస్థిర ఆదాయాలు పొందవచ్చు. తద్వారా మన పర్యావరణం, నీరు, గాలి ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.